తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి కేసులో అసలు నిజాలు బయటికి వస్తాయా లేదా? డాక్టర్ నమ్రత ఈ రోజైనా నోరు విప్పుతుందా లేదా? ఇవాల్టి విచారణలో అసలు ఏం జరగబోతోంది ట్రాక్ చేద్దాం. సృష్టి కేసులో దర్యాప్తు మరింత వేగవంతమైంది. ఏజెంట్ల పాత్రపై ఇప్పుడు గోపాలపురం పోలీసులు ఫోకస్ చేశారు. కళ్యాణి, సంతోషిని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. నమ్రత, కళ్యాణి, సంతోషిని ముగ్గురిని కలిపి విచారించబోతున్నారు పోలీసులు. వైజాగ్లో సృష్టి మేనేజర్గా కళ్యాణి పనిచేసింది. డాక్టర్ నమ్రతకు ఏజెంట్గా సంతోషి పనిచేసింది. సృష్టి కేసులో నిజాలను రాబట్టడానికి పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు. రెండో రోజు నమ్రతని ప్రశ్నిస్తూ ఉన్నారు పోలీసులు. మొదటి రోజు నమ్రత నోరు విప్పలేదు. పిల్లలను కేవలం దత్తత మాత్రమే ఇచ్చాను అని చెప్తోంది ఆమె. ఇవాళ డాక్టర్ నమ్రత నుంచి కీలక సమాచారాన్ని రాబట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతమంది పిల్లల్ని తీసుకువచ్చారు అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రభుత్వ డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల పాత్రపై కూడా ఫోకస్ చేస్తూ ఉన్నారు. సరోగసి, ఐవీఎఫ్, శిశువుల కొనుగోలు, విక్రయాలు, అనుమతులు లేకుండా ఆసుపత్రుల నిర్వహణ సహా పలు అంశాలపై ప్రశ్నిస్తూ ఉన్నారు పోలీసులు. చైల్డ్ ట్రాఫికింగ్ పై అడిగిన ప్రశ్నలకి నమ్రత నోరు మెదపలేదు. మా ప్రతినిధి జ్యోతి మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు మరింత సమాచారంతో. జ్యోతి, డాక్టర్ నమ్రత ఇప్పటి వరకు ఎన్ని ప్రశ్నలు అడిగినా నోరు విప్పలేదు. ఇంత సీరియస్ కేసుకు సంబంధించి వాస్తవాలు బయటికి రావాలి అంటే ఆమె ఖచ్చితంగా నోరు విప్పాలి. ఇవాళ ఆమెతో పాటు ఆమెకి సహకరిస్తూ పనిచేసిన మరో ఇద్దరితో కలిపి ఆమెను విచారించబోతూ ఉన్నారు. సో ఇవాళ ప్రధానంగా ఏమన్నా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అధికారులు ఆశాభావంతో ఉన్నారా? తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించినటువంటి సృష్టి కేసు వ్యవహారంలో రెండవ రోజు కస్టడీ విచారణకు సంబంధించి ప్రారంభమైంది. దీనికి తోడుగా ఎవరైతే ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి ఏజెంట్ల పాత్ర మీద కూడా ఫోకస్ పెట్టారు గోపాలపురం పోలీసులు. ఈ నేపథ్యంలో కళ్యాణితో పాటు సంతోషిని కస్టడీలోకి తీసుకున్నారు. మరికొద్ది సేపట్లో వాళ్ళు ఈ గోపాలపురం పోలీస్ స్టేషన్కి పోలీసులు తీసుకొచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. గాంధీ హాస్పిటల్లో వాళ్ళకి వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత వాళ్ళని నేరుగా ఆ పిఎస్కి తీసుకొని రాబోతూ ఉన్నారు. అయితే మొదటి రోజు కస్టడీలో భాగంగా నమ్రత ఎటువంటి అంశాలను కూడా ప్రస్తావించలేదు. అంతేకాకుండా పోలీసులు అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా దాటవేసేటటువంటి ప్రయత్నం చేసింది. ప్రధానంగా ఈ గతంలో ఉన్నటువంటి కేసుల ఆధారంగా కూడా ఆమెని ఇంటరాగేషన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటికి ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి లైసెన్స్ను కూడా రద్దు చేశారు. అయినప్పటికీ కూడా వేరే డాక్టర్ మీద లైసెన్స్ పేరుతో కూడా ఇక్కడ రన్ చేస్తుంది కాబట్టి ఆ అంశాలకు సంబంధించి కూడా పోలీసులు అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయబోతూ ఉన్నారు. ఎందుకంటే ఆ డాక్టర్ ఎవరు, అంతేకాకుండా ఆ డాక్టర్ని పోలీసులు ఐడెంటిఫై చేశారా? ఒకవేళ ఐడెంటిఫై చేస్తే ఆమెను కూడా పిలిచి విచారించేటటువంటి అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఈ కేసులో ప్రధానంగా పిల్లల విక్రయాలకు సంబంధించి కూడా పోలీసులు ఆమెని అడిగేటటువంటి ప్రయత్నం చేశారు. కేవలం నేను దత్తతకు మాత్రమే ఇచ్చానంటూ కూడా ఆమె సమాధానం చెప్పడము, అంతేకాకుండా ఈ దత్తత అంశం కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని ఏది కూడా ఒకవైపు నమ్రత పాటించకపోవడము, అంతేకాకుండా వైజాగ్లో ఏదైతే సృష్టి ఫర్టిలిటీకి సంబంధించినటువంటి హాస్పిటల్ మేనేజర్గా కళ్యాణి పనిచేస్తుంది. కళ్యాణి వేరే ప్రాంత రాష్ట్రాలకు చెందినటువంటి మహిళలను గుర్తించి వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి ఈ విధంగా సరాగసి పేరున విక్రయాలు జరుపుతూ ఉన్నారు. పెద్ద మొత్తంలో కూడా డబ్బులు వసూలు చేసినటువంటి క్రమంలో నమ్రతకు సంబంధించినటువంటి ఆ సముద్ర ప్రాంత పరిధిలో ఉన్నటువంటి ఒక బిల్లాను సైతం కూడా కళ్యాణికి ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తంలో వీళ్ళు ఎన్ని రోజుల నుంచి కూడా ఈ దందాకు పాల్పడుతూ ఉన్నారు, ఇప్పటి వరకు ఎంతమంది పిల్లల విక్రయాలు చేశారనే దానికి సంబంధించి కూడా ఈరోజు ఇన్వెస్టిగేషన్లో పోలీసులు విచారించబోతూ ఉన్నారు. తొలుత నిన్న నమ్రతను అడిగినటువంటి ప్రశ్నలో భాగంగా ఆమె ఎటువంటి సమాధానం చెప్పకపోవడము, ఈ నేపథ్యంలో సంతోషి అట్ ది సేమ్ టైం కళ్యాణిని విచారిస్తే మాత్రం పిల్లల విక్రయాలు, అంతేకాకుండా సృష్టి హాస్పిటల్కి దంపతులను తీసుకొచ్చేటటువంటి క్రమంలో సంతోషి పాత్ర, వీటన్నిటి మీద కూడా పోలీసులు ఈరోజు ఈ రెండవ రోజు కస్టడీకి సంబంధించినటువంటి విచారణలో బయటపడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. వైద్య పరీక్షలు పూర్తయ్యాయి కాబట్టి మరికొద్ది సేపట్లో కూడా ఈ ఇద్దరు ఈ కస్టడీ విచారణలోకి ఇక్కడ కళ్యాణిని, అంతేకాకుండా సంతోషిని తీసుకురాబోతూ ఉన్నారు. ఇప్పటికే రెండవ రోజు కస్టడీ విచారణకు సంబంధించి ప్రారంభం కూడా అయింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి.